సీజన్ మార్పులకు అనుగుణంగా మన జీవనశైలిని మార్చుకుంటున్నప్పుడే మనం ఆరోగ్యంగా మనుగడ సాగించగలం. మిగతా సీజన్లతో పోలిస్తే వేసవి కాలంలో తీవ్రమైన వేడి, ఉక్కపోతల మూలంగా మనకు డీహైడ్రేషన్, వడదెబ్బ, చెమట పొక్కులు వంటి సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అతిగా దాహం, ఆకలి మందం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి వేసవి ఇక్కట్లను తట్టుకొని మండు వేసవిలోనూ హాయిగా జీవనం సాగించేందుకు ఆయుర్వేదం తనదైన ప్రత్యేక జీవన శైలిని సిఫార్సు చేస్తుంది. వేసవిలో ఆయుర్వేదం అండగా ఎలా నిశ్చింతగా జీవనం సాగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీష్మ ఋతువు ఆయుర్వేదం ప్రకారం ఆదానకాలమైన ఈ వేసవిలో ప్రకృతి సహజంగానే మన ఒంట్లోంచి బలం బయటకు పోతుంటుంది. కాబట్టి మనం ఈ వేసవిలో బలవర్ధనానికి, ఆరోగ్య పరిరక్షణకు తప్పనిసరిగా ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీక్ష్ణ ఉష్ణం కారణంగా వాయువు భూమి నుంచి సౌమ్య గుణాన్ని తీసుకుని వాతావరణాన్ని వేడిగా తయారు చేస్తుంది. ఈ ఎండవేడికి శరీరంలో కఫం ప్రకోపించి జఠరాగ్ని మందగిస్తుంది. ఈ అగ్నిమాంద్యమే శరీరంలో అన్ని వ్యాధులకు మూలమని చెబుతుంది ఆయుర్వేదం. వేసవి కాలంలో ఆరోగ్య రక్షణకి ఉపయోగపడేటువంటి కొన్ని పానీయాలు తయారు చేసుకోవచ్చు. మనం ఇంటి దగ్గరే ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఎండవేడిని భరించాల్సినటువంటి అవసరం లేకుండా ఉండేలాగా చక్కటి షర్బత్ లాంటివి తయారు చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవిలో ఆరోగ్య రక్షణకి, జీర్ణశక్తి బాగుండడానికి కూడా మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని మజ్జిగతోటి కొన్ని రకాల పానీయాలు చేసుకున్నట్టయితే ఎండాకాలంలో ప్రతిరోజు హ్యాపీగా చేసుకోవచ్చు, తేలిగ్గా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. కనుక ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు. ఇది 1 కప్పు పెరుగు తీసుకున్నట్టయితే దాంట్లో 3 కప్పులు నీళ్లు కలుపుకొని బాగా చిలకాలి. ఆ చిలికిన దాంట్లో ఏంటంటే కొత్తిమీర రసము, పుదీనా రసము, కొంచెం కరివేపాకు ముక్కలు, సైంధవ లవణము, వీటిని అందులో కలిపేసుకొని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఒక కుండలో పోసి పెట్టి ఉంచేసుకుని బాగా చల్లబడ్డ తర్వాత పొద్దున సాయంత్రం 2 పూట్ల చక్కగా ఒక గ్లాస్ చొప్పున ఈ పానీయాన్ని తీసుకుంటూ ఉంటే వడదెబ్బ తగిలే అవకాశం కూడా లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి, బలంగా ఉండడానికి ఈ పానీయం ఉపయోగపడుతుంది. అలాగే పెరుగుతోటి అంటే మజ్జిగతోటి చేసుకునేటువంటి మరొక పానీయం కూడా ఉంది. దానిలో ఏంటంటే దీన్ని కొంచెం తీయగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే ఇందాక చెప్పినట్టుగానే 1 కప్పు పెరుగుకి 3 కప్పులు నీళ్లు కలుపుకొని బాగా చిలకాలి. అలాగే ఈ మజ్జిగలో గులాబీ రేకుల ముద్ద, కొంచెం పటిక బెల్లం కలిపేసి ఇందాక చెప్పుకున్నట్టుగానే ఒక చిన్న కుండ దొరికినట్టయితే కనుక కుండలో ఈయన మజ్జిగని పోసి పెట్టి ఉంచేసుకొని 1 గంట 2 గంటల తర్వాత న్యాచురల్గా చల్లబడుతుంది. కనుక ఆ పానీయాన్ని కూడా తీసుకుంటున్నట్టయితే ఎండాకాలంలో బలహీనత అనేటువంటిది లేకుండా ఉండడానికి ఇది చాలా బాగుంటుంది. వేసవి కాలంలో మనం తినే ఆహారం లఘు, స్నిగ్ధ, మధుర, హిమ, ద్రవరూపకాల్లో ఉండాలనేది ఆయుర్వేద సూత్రం. మనం తిన్నది మందంగా కాకుండా తేలికగా అరిగేలా ఉండాలి. కొద్దిగా జిడ్డు, తీపి, తేలికగా జీర్ణమవ్వడం వంటి లక్షణాలన్నీ గేదె పాలలో చక్కగా ఉంటాయి. గేదె పాలలో కొద్దిగా పంచదార వేసుకుని నిత్యం తీసుకోవాలి. నెయ్యి, పిప్పలి, పచ్చకర్పూరం, తేనె, చక్కెర ఈ 5 కలిపిన పానకం వేసవిలో అమృతప్రాయమని చెప్పుకోవాలి. ఈ పానకం ఎండ నుంచి శరీరానికి చలవదనాన్ని అందిస్తుంది. ఈ పానీయాల్లో మజ్జిగతోటే కాకుండా మనం రకరకాల ఆయుర్వేద మూలికలతో కూడా కొన్ని పానీయాలు తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని రోజు వాడుకోవచ్చు అన్నమాట. అలాగా ఈ ఎండాకాలంలో మనకి బాగా ఉపయోగపడేటువంటిది ఒకటి సుగంధిపాల. సుగంధిపాల ఎండాకాలంలో బాగా చలవ చేస్తుంది. అంటే ఈ కాలంలో కొంచెం రక్త సంబంధమైన అనారోగ్యాలు కొంచెం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే చర్మం మీద ఆ లక్షణాలన్నీ కనపడుతూ ఉంటాయి. అటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా సుగంధిపాల ఉపయోగపడుతుంది. సుగంధిపాల కొంచెం బరకగా ఉండేటువంటి చూర్ణాన్ని 100 గ్రాముల చూర్ణం తీసుకున్నట్టయితే దాంట్లో 8 రెట్లు అంటే 800 మిల్లీలీటర్ల నీటిని పోసి సన్నటి మంట మీద 4వ వంతు మిగిలేలాగా దాన్ని కాచుకోవాలి. ఒక కషాయంలాగా కాచుకోవాలన్నమాట. ఆ కషాయం అంటే సుమారుగా ఒక 200 మిల్లీలీటర్ల కషాయం తయారవుతుంది. ఆ కషాయంలో తర్వాత ఏంటంటే దాన్ని వడగట్టేసుకొని అందులో అంటే 100 గ్రాముల చక్కెర వేసి కషాయము, చక్కెర 2 కలిపేసి కరిగిపోయిన తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి కొంచెం చిక్కబడేంత వరకు దాన్ని మరిగించాలన్నమాట. అలా మరిగినటువంటి దాన్ని చల్లారాక ఒక సీసాలో పోసి ఉంచుకొని ప్రతిరోజు అంటే ఈ ఎండాకాలంలో సుమారుగా ఒక 2 చెంచాల ఈ పానీయాల్లో 1 కప్పు నీళ్లు కలిపేసుకొని ప్రతిరోజు అంటే చల్లటి నీళ్లు కలుపుకొని రోజు ఒక పానీయంలాగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఎండాకాలంలో ఒంటికి చలవ చేస్తుంది, ఒంటికి బలాన్ని ఇస్తుంది. ఇది ఒక మంచి రసాయనం కూడాను.
అలాగే ఇదే విధంగా మనం వట్టివేళ్లతో కూడా తయారు చేసుకోవచ్చు. వట్టివేళ్ల చూర్ణం కూడా కొంచెం బరకగా ఉంటే మంచిది. లేదంటే వట్టివేళ్ళని సన్నటి ముక్కల్లాగా తరిగేసి కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కల్లాగా తరిగేసుకొని ఒక 100 గ్రాముల వట్టివేళ్ళని తీసుకున్నట్టయితే కనుక అందులో 800 మిల్లీలీటర్ల నీటిని పోసి ఆ కషాయంలో పటిక బెల్లం కానీ చక్కెర కానీ వేసి దాన్ని సన్నటి మంట మీద కొంచెం చిక్కపడి సన్నగా పాకంలాగా అయ్యేంత వరకు దాన్ని మరిగించుకోవాలి. ఈ పానీయాన్ని కూడా చల్లారిపోయిన తర్వాత దాన్ని ఒక సీసాలో పోసి ఉంచేసుకోవచ్చు. ఈ సీజన్ మొత్తం వాడుకోవచ్చు. దాన్ని చల్లారిన తర్వాత సీసాలో పోసుకున్నటువంటి దాన్ని ఒక కప్పు మామూలు నీళ్ళలో, ఒక చల్లటి నీళ్ళలో ఒక 2 చెంచాల చొప్పున ఈ పానీయాన్ని కలిపేసుకొని ఒక మంచి హెల్దీ డ్రింక్ లాగా ఈ సీజన్లో ప్రతిరోజు అందరూ తీసుకోవచ్చు. మధుమేహంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మాత్రం దీన్ని తీసుకోకపోవడం మంచిది. అలాగే మనకి షడంగ పానీయ చూర్ణం అని దొరుకుతుంది, రెడీగా కూడా దొరుకుతూ ఉంటుంది. లేదా ఇంట్లో కూడా చేసుకుంటూ ఉండొచ్చు దాన్ని. అంటే ఒక 6 మూలికలు ఉంటాయి, అన్నీ దొరికితే అన్నీ వేసుకోవచ్చు, లేకపోతే దొరికినా కూడా వాడుకోవచ్చు అన్నమాట. అందులో ఏమేంటంటే సొంఠి, వట్టివేళ్ళు, చందనం, ఖర్జూరాలు, పర్పాటకం, కురువేరు, ఇలా 6 మూలికలు అన్ని సమానంగా కలిపి చేసినటువంటి చూర్ణాన్ని షడంగ పానీయ చూర్ణం అంటారు. ఒక గ్లాస్ నీళ్ళలో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని అందులో ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని వేసేసి పొద్దున్న అందులో వేసి పెట్టుంచుకుంటే ఆ నీటిని సాయంత్రం తాగాలి. లేదా సాయంత్రం ఒక గ్లాస్ నీళ్ళలో ఒక చెంచాడు చూర్ణం వేసి పెట్టేసుకుంటే మర్నాడు పొద్దున్న దాన్ని తాగచ్చు. ఒక మంచి పానీయం అనమాట. చాలా హెల్దీ డ్రింక్లా ఉంటుంది ఇది. ఈ ఎండాకాలం మొత్తం దీన్ని తీసుకుంటూ ఉన్నా కూడా ఎండ వేడిమి వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు రావు. అలాగే వడదెబ్బ నుంచి నివారించుకోవడానికి కూడా ఈ పానీయం చాలా బాగా ఉపయోగపడుతుంది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఆయుర్వేదం ప్రధానంగా ఆహారం, విహారం, జీవనశైలిలో మార్పుల్ని చేసుకోవాలని చెబుతుంది. వేసవిలో తేలికగా అరిగే, జిడ్డుగా ఉండే చల్లటి పదార్థాల్ని ప్రతినిత్యం తీసుకోవాలని చెబుతుంది. ఉక్కపోత కారణంగా ఒంట్లో జరిగే ద్రవ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు పాలు, పెరుగు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరకు రసాల వంటి ద్రవ పదార్థాల్ని తరచూ తీసుకోవాలి. తీక్ష్ణమైన ఉష్ణతాపాన్ని తట్టుకునేందుకు ధారాగృహాల్లో ఉండటం, పల్చటి దుస్తులు ధరించడం, ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండటం వంటి జాగ్రత్తల్ని తీసుకోవాలి.